హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్. సో మనకి కాలంతో సంబంధం లేకుండా ఎక్కువగా వచ్చే సమస్యలు పిల్లలకు ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి ఒక సమస్య, లేకపోతే పెరుగుతూ వస్తూ ఉండగా ఒక సమస్య ఉంటుంది. సో అలాంటి వాటి గురించి ఒక క్లారిటీ రావాలి అంటే మనం ఈరోజు పీడియాటిక్ సర్జన్ అయిన డాక్టర్ కిషోర్ గారిని ఈ పాడ్కాస్ట్లో ఇన్వైట్ చేయాల్సిందే. వెల్కమ్ సార్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ గురించి నాకు తెలుసు ష్యూర్గాను. మీరు ఏంటి, ఎందులో స్పెషలైజేషన్ చేశారు, నెక్స్ట్ మీ సర్జరీ సక్సెస్ స్టోరీస్ అవన్నీ నాకు తెలుసు. జనాలకి తీసుకువెళ్ళాలి అనేది నా ఇంటెన్షన్. నా ఇన్విటేషన్ని రెస్పెక్ట్ చేసి ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సార్, మీ గురించి నాకు తెలుసు, నేను చెప్పినట్టుగాను. సో ఒకసారి ఆడియన్స్కి తెలియాలి కాబట్టి ఒక స్మాల్ ఇంట్రో మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్. నేను యాక్చువల్గా ఒక పీడియాట్రిక్ సర్జన్. ఈ పీడియాట్రిక్ సర్జన్ అనే పదం చాలా మంది చాలా కొత్తగా ఉండొచ్చు. సో యాక్చువల్గా పీడియాటిక్ సర్జన్ అంటే ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే మనకు ఈ డిసీజెస్, ఈ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి రెండు రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో మెడికల్ ట్రీట్మెంట్ అంటారు, అంటే కేవలం మందుల ద్వారా సరి చేసుకునేది. ఒకటేమో సర్జికల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఒక ఆపరేషన్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా సరి చేసుకునేది. అయితే చిన్నపిల్లల్లో కూడా డిసీజ్ ఇలానే ఉంటాయి. సో చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేసి సరి చేసేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసే డాక్టర్ని పీడియాట్రిక్ సర్జన్ అంటారు. సో నేను యాక్చువల్గా పీడియాట్రిక్ సర్జన్, చిన్న పిల్లలకు ఆపరేషన్ చేసే డాక్టర్ని సింపుల్గా చెప్పాలంటే. ఓకే సార్, వెరీ నైస్. సో మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు సార్ అసలు ఈ పీడియాట్రిక్ సర్జన్ గురించి? నేను పీడియాట్రిక్ సర్జరీ వచ్చేసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, రాయవెల్లూరు అంటారు, యాక్చువల్గా వెల్లూరు అంటారు. సో నేను అక్కడ ట్రైన్ అయ్యాను. ఆ తర్వాత ఒక 1 year సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అని లక్నోలో ఉంటుందండి. సో అందులో నేను పీడియాట్రిక్ సర్జికల్ గ్యాస్ట్రో, అంటే చిన్న పిల్లల్లో ఉదర భాగంలో వచ్చే సమస్యలకి స్పెషల్గా ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక సంవత్సరం అక్కడ ట్రైన్ అయ్యాను. ఓకే. సో మీరు ఇప్పటి వరకు మీరు చాలా ఆపరేషన్స్ చేసి ఉంటారు కదా సార్, ఫ్యూ సక్సెస్ స్టోరీస్ మాతో షేర్ చేసుకుంటారా? ఓకే. సో అలా చెప్పాలంటే బేసికల్గా అండి, మనం ఒక పేషెంట్ని నంబర్గా చూడకూడదు. ఎగ్జాక్ట్లీ. సో పేషెంట్ అనే పదం వాడుతున్నాం, కానీ తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఫస్ట్ గుర్తించాలి. సో సక్సెస్ స్టోరీ అంటే ఒక కాంప్లికేటెడ్ సర్జరీ చేశాము అనడం కన్నా, ఆ పేషెంట్ ఏ పరిస్థితిలో మన దగ్గరకు వచ్చాడు, మనం ఏ పరిస్థితిలో దాన్ని ట్యాకిల్ చేసాము అనేది ఇంకా ఇంపార్టెంట్. అవును, కరెక్ట్. అంటే మన సోషల్ స్టేటస్, ఎమర్జెన్సీ అన్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి, నాట్ ఓన్లీ ద సర్జరీ పార్ట్. సో కొంతమంది పిల్లలకి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి టెంపరీగా ఏం చేస్తామంటే పేగు అనేది బయట పెట్టేస్తాం. సో మోషన్ ఆ పేగు ద్వారా వస్తూ ఉంటుంది. వీళ్ళకు న్యూట్రిషన్ సమస్యలు ఉంటాయి, అంటే మనం ఇచ్చే ఫుడ్ వాళ్ళ బాడీకి చేరదు, వాళ్ళేమో బరువు బాగా తగ్గిపోయి ఉంటారు. ఇట్లాంటి పిల్లలకి ఆపరేషన్ చేసి మళ్ళీ సెట్ చేయడం చాలా కష్టం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక బేబీ ఒక 2.4 kg వెయిట్తో పుట్టింది. సో ఆ బేబీకి పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పేగు సమస్య కాబట్టి పేగు బయట పెట్టారు. దాన్ని మనం టెక్నికల్గా అయితే ఐలియాస్టమీ అంటాం. ఈ ఐలియాస్టమీ చేసిన తర్వాత వాళ్ళకు ఫుడ్ అబ్సార్ప్షన్ సరిగా ఉండదు. సో వెయిట్ క్రమేణా తగ్గుకుంటూ వచ్చింది బేబీ వయసు ఏమో 4 months వచ్చింది, వెయిట్ 2.4 kgs. అంటే ఆల్మోస్ట్ పుట్టినప్పుడు ఎంత ఉందో బేబీ 4 months తర్వాత కూడా అంతే ఉంది. సో ఇటువంటి ఒక బేబీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ బేబీని మనం టీం వర్క్ ద్వారా, అంటే మన ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్తో సహా అందరు కలిపి ఫస్ట్ ఈ బేబీని ఆపరేషన్కి రెడీ చేసుకొని ఒక వారం పాటు, ఆ తర్వాత ఆపరేషన్ చేసి బేబీని రికవర్ చేసాం. ఇది ఒక ఛాలెంజింగ్ కేసు, ఎందుకంటే ఇక్కడ కేవలం డిసీజ్ ఒకటే కాదు, ఆ బేబీ ఏ పరిస్థితిలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంది, అక్కడి నుంచి మనం దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చాము. సో ఇలా మనం ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు మీరు అసలు ఎన్ని ఇయర్స్గా ఈ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు సార్? సో నేను ఆల్మోస్ట్ 12 to 14 years నుంచి చిన్నపిల్లల మీద ఆపరేషన్స్ చేస్తున్నాను. ఓకే. సో మీకు లైక్ ఈ ఫీల్డ్లో మీ ఎక్స్పీరియన్స్ ఒక 12 to 14 years నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఓకే. సో మీరు ఇందాక నుంచి అన్నారు కదా, చిన్నపిల్లలకి ఆపరేషన్స్ చేస్తాం అంటే పెద్దవాళ్ళకి చేయరా సార్ మీరు? నేను యాక్చువల్గా చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయడానికి ట్రైన్ అయ్యే ముందు పెద్దవాళ్ళకి చేసేవాడిని. ఓకే. కాకపోతే నా ఫోకస్ అంతా ఇప్పుడు చిన్నపిల్లల మీద ఆపరేషన్ చేయాలని షిఫ్ట్ చేశాను. అడల్ట్ ఆపరేషన్స్ చేయలేక కాదు, అది వదిలేసి కేవలం ఫోకస్డ్గా ఒక స్పెషలైజ్డ్ వర్క్ చేయాలని చెప్పి చిన్నపిల్లలు మాత్రమే చేస్తున్నాను. సో మరి మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఎక్కడ చదువుకున్నా అంటే లక్నో లాంటి ప్లేసెస్లో చదువుకున్నా, మరి అంత మంచి ప్లేసెస్లో చదువుకుని అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు మీకు ఏం రాలేదా సార్? మరి అబ్రాడ్కి వెళ్ళే అవకాశం రాలేదని కాదు, డెఫినెట్గా వచ్చాయి. అయితే లక్నోలో మాకు ఒక టీచర్ ఉండేవాళ్ళు, డాక్టర్ రిచాలాల్ అని, వెరీ సీనియర్ సర్జన్. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం అడిగారు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అని. సో ఆస్ట్రేలియానో యూకేనో ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పాను. అప్పుడు మేడం ఒక మాట అన్నారు, మీరు ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ నుంచి మీరు అందరూ అబ్రాడ్ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎవరు చూస్తారు అని.
ఆ మాటతో నేను అబ్రాడ్కి వెళ్ళడం అనేది ఆపేసి ఇక్కడ ఉండిపోయాను. సో బ్యూటిఫుల్. సార్ ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో నాకు జస్ట్ సడన్గా రైజ్ అయిన డౌట్ ఏంటి అంటేను, పిల్లలకి సర్జరీస్ చేస్తాను, పిల్లలకి ఆపరేషన్స్ చేస్తాను అన్నారు కదా, అసలు పిల్లలకంటూ ఒక డాక్టర్ ఉండడం అవసరం అంటారా? ఇది యాక్చువల్గా చాలా అంటే ఫండమెంటల్ డౌట్, చాలా బేసిక్ డౌట్, బట్ తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఇది తెలుసుకోవాలంటే కొద్దిగా మనం హిస్టరీ తీసుకుంటే ఇంతకు ముందు ఆల్మోస్ట్ అందరికీ ఒక్కరే చూసేవాళ్ళు, సేమ్ డాక్టర్. అంటే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇప్పుడు ఆడవాళ్ళకైనా అందరికి ఒకే డాక్టర్. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మన అండర్స్టాండింగ్ పెరిగిందో, రీసెర్చ్ పెరిగిందో, పిల్లలు అనేవాళ్ళు టోటల్గా డిఫరెంట్ అని అర్థమైంది. ఇంతకుముందు ఎలా ఉండేది, పెద్దవాళ్ళకి అవసరమైతే ఒక టాబ్లెట్ ఇచ్చామనుకోండి, ఫుల్ టాబ్లెట్, చిన్న పిల్లలకి హాఫ్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, సరిపోతుందని అనుకునేవాళ్ళం. కానీ రీసెర్చ్ లో ఏం తెలిసింది, అది అన్ని వేళలా కరెక్ట్ కాదు అని తెలిసింది. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇంకా ఫుల్ మెచ్యూరిటీకి రాలేదు, వాటికి వచ్చే వ్యాధులు వేరేగా ఉంటాయి. దెన్ ఆ వ్యాధులకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. కోపింగ్ మెకానిజం, కోపింగ్ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తే తట్టుకుంటారని అడుగుతుంటారు. సో పిల్లలు తట్టుకునే విధానం వేరే, వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం వేరే. ప్లస్ వాళ్ళ మీద చేసే ప్రొసీజర్స్ వాళ్ళ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో ఎన్ని స్పెషల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీనికి డెఫినెట్ గా ఒక సపరేట్ డాక్టర్ కావాలి అని చెప్పి నిర్ణయించి మనకు పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ సర్జరీ లాంటి బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ టెక్నికల్ విషయాలు కాకుండా మీకు తెలుసు కదా, పిల్లలు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకోలేరు. సో మనకు వాళ్ళ సమస్యని ఐడెంటిఫై చేసే డాక్టర్ ఒకరు కావాలి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పినప్పుడు నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ కావాలి చూస్ చేసుకోలేరు. సో అది కూడా మనమే చూస్ చేయాలి వాళ్ళ కోసం. ఎలా చూస్ చేయాలి, వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. ఇవన్నీ స్పెషల్ ఇష్యూస్ అన్నమాట. ఇంకొకటి, ఒకవేళ ట్రీట్మెంట్ సపోజ్ ట్రీట్మెంట్ మనం చెప్తాము, పేరెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే చైల్డ్ కెనాట్ టేక్ ఎ డెసిషన్. సో చైల్డ్ కెనాట్ స్పీక్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ కెనాట్ ఆర్గ్యూ. ఇప్పుడు ఇంట్లో ఒక సంపాదించే వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, సపోజ్ తనకు ట్రీట్మెంట్ చేయించాలి, మనం ఒక హాస్పిటల్ తీసుకెళ్తాం, తనకు నచ్చలేదు అనుకోండి, హీ కెన్ ఆస్క్, ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నాకు ఈ హాస్పిటల్ వద్దు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ బేబీ అలా అడగలేదు, మనం ఇక్కడ తీసుకెళ్తే అక్కడే తీసుకెళ్తాం. సో ఆ బాధ్యత కూడా మన మీదే ఉంది. సో ఇలా ఒక స్పెషల్ సిచ్యువేషన్ అన్ని కన్సిడర్ చేసుకుంటే చిన్న పిల్లలకి డెఫినెట్ గా ఒక సపరేట్ డాక్టర్ కావాలి. అంటే వాళ్ళంటూ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కంటూ స్పెషల్ గా ఒక డాక్టర్ కావాలి. అలా ఏర్పడ్డవే పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ సర్జరీ. అండ్ చిన్నపిల్లలు మీకు తెలుసు కదా, అన్ని డెలికేట్ గా ఉంటాయి, చాలా డెలికేట్. సో ఆ ట్రైనింగ్ డిఫరెంట్ గా ఉండాలి. అంటే మా మూమెంట్స్ కానీ చాలా డెలికేట్ గా ఉంటాయి. టిష్యూ మనం ఎట్లా పట్టుకుంటాము, ఎలా హ్యాండిల్ చేస్తాము, అవన్నీ మనం ట్రైనింగ్ లో సపరేట్ గా నేర్చుకోవాలి. పెద్దలు చేసినట్టు పిల్లలు చేయడానికి, అందుకే సపరేట్ స్పెషాలిటీ. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, చాలా డెలికేట్ గా ఉంటాయి వాళ్ళ టిష్యూస్ అవన్నీ. మరి అసలు ఏ ఏజ్ పిల్లలకి ఆపరేషన్స్ చేస్తారు సార్? అంటే పుట్టిన పిల్లలకి చేసేస్తారా ఆపరేషన్, లేకపోతే ఒక సర్టైన్ ఏజ్ వచ్చాకనే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారా? సో పీడియాట్రిక్ సర్జరీ అంటే డెఫినెట్ గా పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని అప్పర్ లిమిట్ యూజువల్లీ 16 to 18 years. ఓకేనా, కొన్ని కంట్రీస్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బట్ డెఫినెట్ గా పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 16 to 18 years వరకు అన్ని ఆపరేషన్స్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఇంకా కొద్దిగా సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మనము అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలో ఉన్న అవయవ లోపాలు మనం గుర్తిస్తున్నాం స్కాన్ ద్వారా. అయితే కొన్ని దేశాల్లో అలా బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని యాంటీనేటల్ సర్జరీస్ అంటారు, ఫీటల్ సర్జరీ అంటారు. ఫీటల్ అంటే పిండం, ఫీటల్స్ మీద చేసే సర్జరీ. సో కొత్త డెవలప్మెంట్ సర్జరీ. ఆ టీమ్ లో కూడా పీడియాట్రిక్ సర్జన్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే తనే ఆపరేషన్ చేయాలి. సో పుట్టిన పిల్లలు కాకుండా పుట్టక ముందు కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఓకే. అంటే మనకి స్కాన్ కి వెళ్ళినప్పుడే, ఆ ప్రెగ్నెంట్ లేడీ స్కానింగ్ కి వెళ్ళినప్పుడే కొంతమంది బేబీలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే కనుకను అవయవాలు ఫామ్ అవ్వలేదు అని కానీ అలాంటివి చెప్తూ ఉంటారు షూర్ గాను. సో అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేయడమే కాకుండా మనకి ఆల్రెడీ ఫీటస్ ఫామ్ అవ్వగానే డిఫెక్ట్స్ తెలుసుకోగానే ఆపరేషన్ చేయొచ్చు. ట్రయల్స్ లో ఉన్నాయి. ఓకే, ఇంకా ట్రయల్స్ లో ఉన్నాయి. మేబీ ఇన్ ద ఫ్యూచర్ అది కూడా సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశం ఉంది. కానీ అందులో కూడా పీడియాట్రిక్ సర్జన్ ఇస్ ద మెయిన్ పార్ట్. yes వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళే ఆ డిఫెక్ట్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, దే హ్యాండిల్ సేఫ్లీ, వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు మనకి. సూపర్ సార్, వెరీ నైస్.
సో ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్నపిల్లలకి చేస్తుంటాం. ఇందాక ఒక మాట అన్నారు సార్, ఏజ్ లిమిట్ 16 to 18 అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు చేసిన ఆపరేషన్స్‌లో అతి తక్కువ ఏజ్ లిమిట్ ఏంటి? అతి తక్కువ అతి ఏజ్ తక్కువ ఉన్నది. అంటే మనం ప్రెగ్నెన్సీని వీక్స్‌లో హ్మ్. చూస్తాం యాక్చువల్‌గా. అవును. సో నార్మల్ ప్రెగ్నెన్సీ 40 వీక్స్ అని చెప్తాం. సో హ్మ్. బేబీ 40 వీక్స్‌కి పుడితే టర్మ్ బేబీ అంటాం. ఓకే. 40 వీక్స్ కన్నా ముందు పుడితే ప్రీ ప్రీ టర్మ్ టర్మ్ బేబీ బేబీ అంటాం. అవును. సో చాలా సార్లు ప్రీ టర్మ్ బేబీస్‌కి చాలా ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో హ్మ్. వాళ్ళ మీద ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. సో నేను చేసింది లీస్ట్ ఐ థింక్ అరౌండ్ 30 వీక్స్ బేబీ, ఓకే. అరౌండ్ 700 గ్రామ్స్ ఆ! or 750 గ్రామ్స్. 750 గ్రామ్స్ అంటే జస్ట్ మీ కంపారిజన్ చెప్పాలంటే మన హ్మ్. మొబైల్ 500 గ్రామ్స్ ఉంటుంది. అవును. ఆ బేబీ నా హ్యాండ్ అంతా ఉంటుంది. ఓహ్ మై గాడ్! సో ఆల్మోస్ట్ అంత చిన్న బేబీ చేయాల్సి వచ్చింది. సార్ అంత బేబీకి అసలు ఒక ఇంజెక్షన్‌ని ఇంజెక్ట్ చేయాలంటేనే చాలా కష్టమైనది. సో సో అందుకే నేను ఎంత సేఫ్‌గా హ్యాండిల్ చేయాలో ఇంతకుముందు అది. చెప్పినట్టు దానికి ఒక ట్రైనింగ్ కావాలి. యెస్. వీఆర్ ఎగ్జాక్ట్‌లీ. ట్రైన్ ఫర్ దట్. హ్మ్. ఇప్పుడు మనకు వాచ్ మేకర్స్ ఉన్నారు, హ్మ్. అన్ని చిన్న చిన్న స్క్రూస్ అవి అవునవునవును. చేస్తారు. యాహ్! గోల్డ్ మేకర్స్ ఉన్నారు. హ్మ్. అలా మేము కూడా వీఆర్ ట్రైన్ టు డూ దట్ అండ్ వీ ఓకే. ఆల్సో యూజ్ మ్యాగ్నిఫికేషన్. కొన్నిసార్లు బుట్టదాలు వాడతాం, ఓకే. దాన్ని మ్యాగ్నిఫికేషన్ లూప్స్ అంటాము, అవి వాడతాం ఓకే. కొన్నిసార్లు. సో అవి 2.5 అని 3.5 అని ఎంత పెద్దగా కనపడాలో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో కొన్నిసార్లు అవి వాడి చేస్తాం. సో దానివల్ల కొద్దిగా బెటర్గా చేయగలం. అప్పటికి మరి ఇంతే ఉంది అంటే కనుక అప్పటికి అన్ని ఆర్గన్స్ ఫార్మ్ అవ్వవు కదా సార్ అవును, మనకి. మెచ్యూరిటీ లెవెల్కి రాలేదు. రాలేరు. మరి బేబీ ఏమో పుట్టేసింది, ఏం చేస్తాం మరి? ఎగ్జాక్ట్లీ. బేబీ తల్లి గర్భంలో ఉండాలి. అవునవును. తల్లి గర్భంలో ఉంటే అన్ని తల్లే చూసుకుంటుంది. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు బేబీ పుట్టేసింది, పుట్టేసింది. బయట ప్రపంచంలోకి వచ్చేసింది. వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మదర్ నుంచి డైరెక్ట్ గా తనకు ఎటువంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము, మనం సపోర్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇంత చిన్న బేబీకి ఒక 700 గ్రామ్స్ ఉన్న బేబీకి కూడా నేను ఆపరేషన్ చేశాను అని. అసలు అంత చిన్న బేబీలో ఏముంటాయి సార్ ప్రాబ్లమ్స్ యూజువల్ గాను? సో పీడియాట్రిక్ సర్జరీ చెప్పాను కదండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసి లెస్ దాన్ 28 డేస్ ఆఫ్ లైఫ్ ని మనం నియోనేట్స్ అంటాం. నియోనైట్స్. ఓకే. నియోనేట్స్ అంటే లెస్ దాన్ 28 డేస్ కన్నా ఎక్కువ ఉండి 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్న ఇన్ఫాంట్స్ అంటాం. ఓకే. సో అలా చిన్నపిల్లల నుంచి 18 సంవత్సరాలు చెప్పినా కూడా ఇందులో మన చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి. నియోనేట్స్ అని, ఇన్ఫాంట్స్ అని, టాడ్లర్స్ అని, చైల్డ్ అని, అడోల్ట్సెంట్ అని. అడోల్ట్స్ అంటే టీనేజ్. ఈచ్ ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు పుట్టిన పిల్లలు కామన్ గా చూసేవి అవయవ లోపాలు, అంటే అవయవాలు సరిగా ఏర్పడకపోవడం. ఇప్పుడు అన్నవాహిక ఉంది అంటే ఈసోఫేగస్, అన్నం తింటే ఈసోఫేగస్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. కొంతమందికి పుట్టుకతో ఈసోఫేగస్ అసలు ఏర్పడదు. సో అది మనం ఆపరేషన్ చేసి మళ్ళీ ఈసోఫేగస్ తయారు చేస్తాం. కొంతమందికి పేగు ఒక ట్యూబ్ లాగా ఉంటుంది కదా, అది డిస్కంటిన్యూడ్ గా ఉంటుంది, అంటే కంటిన్యూస్ గా ఉండదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఇది గుర్తించి ఆ రెండు జాయిన్ చేస్తాం. కొంతమందికి మోషన్కి వెళ్ళే దారి ఏర్పడదు. సో దానికి మనం పేగు బయట పెట్టి టెంపరీగా ఒక డైవర్షన్ చేస్తాం. సో ఇలా చాలా ఉంటాయి. అంటే పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు మాక్సిమం యూనిట్స్ చూస్తాం. సో ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ పిల్లల్లో మనం హర్నియాస్ అని, హైడ్రోసీల్స్ అని, కిడ్నీలో వాపు, వాటికి సంబంధించిన సమస్యలు, యూరిన్ సమస్యలు, కొంతమంది ఊపిరితిత్తులు అంటే లంగ్ లో ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ పీడియాట్రిక్ సర్జన్ లో ఏంటంటే, అంటే దాని అట్రాక్షన్ కూడా ఏంటంటే, పీడియాట్రిక్ సర్జన్ అన్ని సిస్టమ్స్ మీద ఆపరేట్ చేస్తారు. వయసు మాత్రమే నిమిత్తం, సిస్టమ్ నిమిత్తం లేదు. అంటే మేము లంగ్స్ మీద ఆపరేట్ చేస్తాం, ఉదర భాగం అంటే కడుపు సంబంధించిన అన్ని ఆర్గాన్స్ మీద ఆపరేట్ చేస్తాం, యూరినరీ సిస్టమ్ అంటే కిడ్నీ, బ్లాడర్, వీటి మీద ఆపరేషన్ చేస్తాం, ఎక్స్ట్రా జెనిటాలియా అంటే బాహ్య అవయవాలు అంటారు, వాటి మీద ఆపరేషన్ చేస్తాం. ఈ వెన్నుపూస మీద కొన్ని గట్లు వస్తాయి, స్పైనా బైఫిడా, అవి కూడా ఆపరేషన్ చేస్తాం. గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, అవి చేస్తాం. సో డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ మీద ఆపరేట్ చేస్తాం. ఓకే. అంటే బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేస్తారు. బట్ ఆ ఏజ్ డిఫరెన్స్ అంతే మీకు. అంతే. ఎందుకంటే మీరు అడల్ట్ స్పెషాలిటీస్ చూసారనుకోండి, అడల్ట్ లో యూరాలజిస్ట్ అంటే ఓన్లీ యూరాలజీ సంబంధించి అదే చేస్తారా? కార్డియోథొరాసిక్ అంటే ఓన్లీ హార్ట్ సంబంధించి చేస్తాం. అవును. సో ఈ పిల్లలు అలా ఉండదు. పిల్లలు ఏంటంటే అన్ని సమస్యలకి ఆపరేట్ చేస్తాం. ఏజ్ ఒకటి లిమిటేషన్, ఏజ్ అప్ టు 16-18 వరకే చూస్తాం. సార్ ఇది నాకు కొంచెం పర్సనల్ డౌటే. ఇందాక మీరు అన్నారు కదా కిడ్నీలో వాపు అని చెప్పేసి, మై సిస్టర్ షీస్ ప్రెగ్నెంట్, తనకి చెప్పారనమాట ఇట్లా కిడ్నీలో వాపు ఉంది అని తనకి చెప్పారు. అది మీరు చూస్తారా సార్? మీరు ట్రీట్ చేస్తారా? అది కిడ్నీలో వాపుని మనం హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో హైడ్రోనెఫ్రోసిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా తెలుస్తుంది. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ స్కాన్స్ పెరిగాయి. అవును. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్కాన్స్ పెరిగాయి కాబట్టి మనకి ఎక్కువ బయటపడుతుంది ఇప్పుడు. అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే 40 to 80% ఆఫ్ హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీలో వాపు సమస్య ఏదైతే ఉందో అది ప్రెగ్నెన్సీ టైం కల్లా అదే సెటిల్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 15% అంటే 15% మాత్రమే డిసీజ్ గా కంటిన్యూ అవుతాయి. వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి.
అందులో కూడా 90% ట్రీట్మెంట్ చేస్తే చాలా బాగుంటారు. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ మేనేజబుల్ కండిషన్. సరే, హైడ్రోనెఫ్రోసిస్ ఎవరు చూస్తారనే క్వశ్చన్ చెప్పాలంటే, ప్రెగ్నెన్సీ టైంలో హైడ్రోనెఫ్రోసిస్ గుర్తించినప్పుడు ఒపీనియన్ కోసం ఒపీనియన్ తీసుకోవాలంటే గైనకాలజిస్ట్ ఒపీనియన్ ఇవ్వచ్చు, మీకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకోవచ్చు, పీడియాటిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకోవచ్చు, పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. కానీ బేబీ పుట్టిన తర్వాత హైడ్రోనెఫ్రోసిస్ కంటిన్యూ అయ్యి డిసీజ్ గా ఉంటే ఎవరు ట్రీట్మెంట్ చేస్తారంటే పీడియాటిక్ సర్జన్ మాత్రమే. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు హైడ్రోనెఫ్రోసిస్ అని గుర్తించినప్పుడు స్ట్రైట్ అవే పీడియాటిక్ సర్జన్ నే కలవండి. వన్ స్టాప్ సొల్యూషన్. ఎందుకంటే అబ్జర్వ్ చేయాలన్నా, రేపు ట్రీట్మెంట్ చేయాలన్నా, నీకు కౌన్సిలింగ్ చేయాలన్నా పీడియాటిక్ సర్జన్ చేయాలి. ఇప్పుడు పీడియాటిక్ యూరాలజీ అని కొత్త పదం ఒకటి తీసుకొచ్చారు. సో యాక్చువల్ చెప్పాలంటే 70% ఆఫ్ పీడియాటిక్ సర్జరీ వర్క్ ఇస్ పీడియాటిక్ యూరాలజీ. అంటే మీ పీడియాటిక్ సర్జనే మీ బెస్ట్ పీడియాటిక్ యూరాలజిస్ట్. నాకు సపరేట్ గా మనం పీడియాటిక్ యూరాలజీ అని ఒక బ్రాండ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా హైడ్రోనెఫ్రోసిస్ అంటే మీట్ యువర్ పీడియాటిక్ సర్జన్. మీ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ హీల్ టేక్ కేర్, వన్ స్టాప్ సొల్యూషన్. అంటే గైనకాలజిస్ట్ ని సంప్రదించి మళ్ళీ పీడియాటిక్ దగ్గరికి వెళ్ళి అలా మల్టిపుల్ అక్కర్ లేకుండా డైరెక్ట్ గా పీడియాటిక్ సర్జన్ ని కలిసి యూ కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ వన్ స్టెప్. ఓకే సార్, ఇప్పుడు ఇంత ఏజ్ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పారు. ఈ 2 to 5 years లోపల మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు మీరు? సో 2 to 5 years పిల్లల్లో కూడా చాలా వరకు పుట్టుకతో వచ్చిన ఇబ్బందులే ఉంటాయి. అవి ఆ టైంలో బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ టైంలో రావు బయటికి. సో దీనికోసం ఏం చేశానంటే, యాక్చువల్గా నేను 2018 నుంచి ఒక చిన్న క్యాంపెయిన్ చేస్తున్నాను. సో దీని పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, కొద్దిగా క్యాచీగా ఉండాలని పెట్టాను. ఓకే. సో ఈ క్యాంపెయిన్ పేరు చెడ్డీ బడ్డీ. సో చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ యాక్చువల్గా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే చెడ్డీ అని ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో డైపర్ ఏరియా ఉంటుంది. అంటే చెడ్డీ వేసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో, డైపర్ తో కవర్ చేయబడ్డ ఏరియా, ఆ ఏరియాలో అబ్బాయిల్లో అట్లీస్ట్ ఒక 25 కండిషన్స్, అమ్మాయిల్లో ఒక 15 కండిషన్స్ దాగి ఉంటాయి, దాగి ఉండే అవకాశం ఉంది. ఆ ఏరియాని మనం పెద్దగా పట్టించుకోము, చెక్ చేయము, కాబట్టి అవన్నీ మిస్ అవుతాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అన్ని కండిషన్స్ లో 99% హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. 99% క్యూరబుల్ అన్ని కూడా. కాకపోతే అందులో ఇబ్బంది ఏంటంటే, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం లైన్. అంటే ఒక ఏజ్ లోనే చేయాలి, చేస్తేనే బెస్ట్ అవుట్కమ్ ఇవ్వగలం. లేట్ అయ్యే కొద్దీ సర్జరీ చేయొచ్చు, కానీ అవుట్కమ్ అంత బాగుండదు. బడ్డీ అని ఇంకోటి పెట్టాను, చెడ్డీ బడ్డీ. బడ్డీ అంటే ఫ్రెండ్ అంటే ఇక్కడ ఏంటంటే కేర్ టేకర్, కెన్ బి మదర్, గ్రాండ్ మదర్, ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ చైల్డ్. మన దగ్గరకు వచ్చేది ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, పీడియాటిక్ సర్జన్ కానీ. సో చెడ్డీ బడ్డీ ఎందుకు పెట్టానంటే, ఈ ఏరియా ఓపెన్ చేసి అట్లీస్ట్ ఒక్కసారైనా మనం చెక్ చేయాలి. ఇప్పుడు పిల్లలు మన దగ్గరికి చాలా సార్లు వస్తుంటారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే స్నానం చేయించేటప్పుడు డైపర్ తీసేసి స్నానం చేయిస్తాం కదా. సో అప్పుడు అట్లీస్ట్ మనం ఆ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా పిల్లలు పీడియాట్రిషియన్ దగ్గరికి వ్యాక్సినేషన్ కోసం వస్తారు, మనం ఓన్లీ వ్యాక్సిన్ వేసి పంపించేయకుండా ఒక్కసారి డైపర్ ఓపెన్ చేసి ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చూసి డాక్యుమెంట్ చేసుకోవాలి. ఈ ఏరియా చెక్ చేశాను, ఇందులో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అని డాక్యుమెంట్ చేసుకుంటే మనం చాలా వాటిని అవాయిడ్ చేసినట్టు. అసలు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ఏరియాలో దాగి ఉన్న కొన్ని సమస్యలు రావాల్సిన టైంలో రాకుండా చాలా లేట్ గా వచ్చాయి నా దగ్గరికి. అంటే ఎగ్జాంపుల్ టెస్టిస్ ఉంది. టెస్టిస్ అంటే బీజం అంటాం, తెలుగులో వృషణం అంటాం. టెస్టిస్ అనేది కడుపు లోపల ఏర్పడుతుంది, కానీ బేబీ పుట్టే సమయానికి కింద స్క్రోటంలోకి రావాలి. అది రాకపోతే ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ వెయిట్ చేస్తాం, ఆ తర్వాత మనం ఆపరేట్ చేయాలి. కానీ అది రాలేదని గుర్తించడం కానీ, లేకపోతే రాకపోయినా ఏజ్ పెరిగే కొద్దీ వస్తుందని చెప్పి ఒక అపోహలో ఉండిపోయి అలా చాలా లేట్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ నేను లాస్ట్ చూసింది ఒకతను ఆల్మోస్ట్ 25 years ఏజ్, కానిస్టేబుల్ సెలక్షన్స్కి వెళ్తే అక్కడ చూసి ఒక టెస్టిస్ కిందికి రాలేదు, మీరు వెళ్ళి చూపించుకోండి అంటే అప్పుడు వచ్చారు. సో నా బాధ ఏంటంటే, ట్రీటబుల్ కండిషన్స్, ట్రీట్మెంట్ ఉన్న కండిషన్స్, ఈజీగా చెక్ చేయగలిగే ఏరియా, అదే మీద కష్టమైన ఏరియా కాదు, జస్ట్ డైపర్ కిందిగా చూస్తే అర్థమైపోతుంది. అటువంటివి ఈ రోజు ఇంత టెక్నాలజీ పెట్టుకొని, ఇంత మనకు నాలెడ్జ్ పెట్టుకొని అవి ఎలా మిస్ చేస్తున్నాం అంటే ఇది యూజువల్ గాను మీరు అన్నట్టుగా ఏ టైంలో అది బయటకు వచ్చేస్తుంది సార్? అది
డెలివర్ అంటే మదర్ డెలివర్ చేయగానే అది బయటకు వచ్చేస్తుందా లేకపోతే రావాలి మామూలుగా రావాలి యాక్చువల్గా రావాలి, రాకపోయినా 6 months వెయిట్ చేస్తాం మనం. ఓకే ఫర్ 6 months వరకు అది వచ్చేస్తుంది దాని వచ్చే అంతటా అవకాశం ఉంది. ఓకే దాని అంతటా అది వచ్చేస్తుంది వచ్చే యాక్చువల్లీ అవకాశం ఉంది. అప్పటికి Okay. రాకపోతే ఆపరేట్ చేయాలి. అప్పుడు ఆపరేట్ చేయాలి. ఓకే సో డైపర్ అన్ని టెస్టిస్ కూడా కదా, హర్నియా, హైడ్రోసిల్, ఫైమోసిస్ అనే కండిషన్స్, హైపోస్పేడియాస్ అనే కండిషన్స్, ఇవన్నీ డైపర్ ఏరియాలో ఉన్న కండిషన్స్. అందుకే ఆ ఏరియా అంత క్రూషియల్, చాలా కామన్ గా ఉండే డిఫెక్ట్స్ అవి. సో ఒక్కసారైనా మనం ఆపర్చునిటీ తీసుకొని ఆ ఏరియాని చెక్ చేయాలి అనేది నా ఐడియా. Okay. సో అది నేను చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ అని చెప్పి స్ట్రాంగ్ గా అవేర్నెస్ కోసం స్ప్రెడ్ చేస్తాను. వెరీ నైస్. So, మీ పాడ్కాస్ట్ ద్వారా అట్లీస్ట్ ఎవరన్నా చెక్ చేసి ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఎవరికి తెలీదు సార్. అంటే ఇప్పుడు ఏదో పైన కనిపించే అందరికీ తెలుసు. ఇప్పుడు ఫేషియల్లో కానివ్వండి లేకపోతే బాడీలో నార్మల్ ఆర్గాన్స్లోనూ ఎక్కడైనా కూడా అందరికీ తెలుస్తుంది. కానీ ఇలాంటి ఒక పార్ట్లో మెయిన్లీ బాయ్స్లో 25 ప్రాబ్లమ్స్, విమెన్లో 15+ ప్రాబ్లమ్స్. ఓ మై గాడ్, ఇది ఎవరికి తెలియదు అసలు. సో ఐడియా అది. ఎందుకంటే ఒకటండి, డైపర్ ఏరియా తీసి చూడాలన్నా కొంతమంది సిగ్గా ఉండొచ్చు, కొంతమందికి ఒకలాంటి హెసిటేషన్ ఉండొచ్చు. కానీ చిన్న పిల్లల్లో ఒక్కసారి మెడికల్ ఎగ్జామినేషన్ లాగా ఓపెన్ చేసి అన్ని నార్మల్ గా అనిపిస్తున్నాయా లేదా ఒక డాక్టర్ దగ్గర తీసుకుపోయి సార్ ఒక్కసారి మీరు చూడండి అన్ని ఓకేనా కాదా అంతవరకు కన్ఫర్మ్ చేసుకుంటాం. అట్లీస్ట్ మనం చెక్ చేయకపోతే నార్మల్ రెగ్యులర్ కన్సల్టేషన్ వెళ్ళినప్పుడైనా డాక్టర్ చేత చెక్ చేయించుకోవడం బెటర్. ఒకసారి రాయించుకున్నాం ఏరియా చెక్ చేసాము ఇక్కడ ఏమీ లేదు అని, వి ఆర్ సేవ్ ద చైల్డ్. సో ఇట్లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అది సో అంటే సార్ ఇప్పటి వరకు మిమ్మల్ని అన్ని నేను నార్మల్ క్వశ్చన్స్ అడిగాను. ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా వేసే డైపర్ ఏరియా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు డైపర్స్ వేయకూడదు అంటారా మీరు? కంప్లీట్గా దానికి ఆపోజిటా? అలా ఏం లేదండి. జనరల్ డిస్కషన్ చెప్తే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డైపర్. డైపర్ ఈజ్ ఏ కంఫర్ట్ ఫర్ మదర్స్ అండ్ వెన్ యూ ట్రావెల్ ఇట్ ఈస్ ఈజీ. డైపర్ వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈస్ హైడింగ్ ఎవ్రీథింగ్. ఫర్ దట్ మ్యాటర్ చెడ్డీ చేసినా ఇట్ హైడ్ ఎవ్రీథింగ్. డైపర్ లో ప్రాబ్లం ఏంటంటే బేబీ మోషన్ పాస్ చేస్తే మనకు తెలియడానికి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే మోషన్ అక్కడే ఉండి స్కిన్ ర్యాషెస్ రావడము, దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎస్పెషల్లీ అమ్మాయిల్లో. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవకాశం చాలా పెరుగుతుంది. అందుకే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే డైపర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలంట. సపోజ్ మీరు క్లాత్ వేసారనుకోండి, క్లాత్ చెడ్డీ వేసారనుకోండి, బేబీ మోషన్ పాస్ చేసినా వెంటనే తెలిసిపోతుంది మీకు, మీరు వెంటనే క్లీన్ చేసేస్తారు. అండ్ డైపర్ లో ఆ ప్రాబ్లం ఉంది. డైపర్ వేసి అట్లే వదిలేస్తే మనకు చాలాసేపు తెలియదు, మనం చెక్ కూడా చేయము. అప్పుడు ఏమంటుంది ర్యాష్ రావడము, ఈ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇది చాలా కామన్. అందుకే డైపర్ అనేది ఒక సౌకర్యం, లగ్జరీ. సో అది ఓన్లీ మీకు ఇంకా తప్పదు అన్నప్పుడు వాడుకోవడం బెటర్. సో ఇంట్లో ఉన్నంత వరకు కంఫర్టబుల్ గా ఏదైనా కాటన్ చెడ్డీ లాగా వేసుకోవడం బెటర్. సో అగేన్స్ట్ అని కాదు, ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్, ఇట్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. లైక్ బయట ట్రావెల్ చేసినప్పుడు ఇట్ ఇస్ నీడెడ్, కంపల్సరీ వాడాలి అప్పుడు మనము. బట్ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం కాటన్ వేయడం మంచిది ఆ పర్టికులర్ ఏరియాకి అయితే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి యూజువల్గా. ఎస్ సార్ ఇప్పుడు అడిగింది కొంచెం కాంట్రవర్షియల్ అన్నాను, ఇది ఇంకొంచెం కాంట్రవర్షియల్ యాక్చువల్లీ. అంటే ప్రెగ్నెన్సీ టైంలోనూ స్కానింగ్కి వస్తూ ఉంటారు విమెన్. సో ఇప్పుడు వాళ్ళు స్కాన్ చేయించుకున్నాక లోపల బేబీలో ఒక డిఫెక్ట్ ఉంది, లైక్ ఏదైనా కొంచెం అబ్నార్మల్గా ఉంది అంటే కనుకను అబార్ట్ చేయించేసుకోమని చెప్తారు. మీరు అలా చెప్తారా ఎవరికైనాను? అసలు ఎందుకు చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలి వాళ్ళది? సో ఇది నిజంగా కొద్దిగా కాంట్రవర్షియల్ క్వశ్చన్. అంటే దీనికి సైన్స్ ఒకటే సరిపోదు, మనకు హ్యుమానిటీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ అన్ని యాడ్ చేసి మాట్లాడాలి. సో డాక్టర్ గా నా రోల్ ఏంటండి, ఐ హావ్ టు సేవ్ లైఫ్, ప్రాణం కాపాడాలి. ఈవెన్ 1% ఛాన్స్ ఉన్న ఆ 1% కోసం నేను పోరాడాలి. అవును, ఖచ్చితంగా. సో డాక్టర్ గా నేను మీరు అబార్షన్ చేయించుకోండి అని చెప్పాలంటే క్లియర్ కట్ గా రెండే విషయాలు. అయితేనా ఆ బేబీ డెలివరీ అవ్వకముందే చనిపోతుంది, లేదా డెలివరీ అయిన వెంటనే చనిపోతుంది. అట్లాంటి ఏదైనా కండిషన్ ఉంటే అప్పుడు మాత్రమే నేను మీరు అబార్షన్ చేయించుకోండి అని చెప్తాను. అంటే ఆ బేబీకి సర్వైవల్ ఛాన్స్ లేదు, డెలివరీ అవ్వకముందే బేబీ విల్ డై ఆర్ బేబీ పుట్టిన వెంటనే చనిపోతుంది. ఇట్లాంటి కండిషన్స్ కి మాత్రమే నేను పక్కాగా అబార్షన్ చేయించుకోండి అని చెప్తాను. ఇలా కాకుండా డిఫెక్ట్ ఉంది కానీ దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది అనుకోండి, అప్పుడు నేను అబార్షన్ గురించి మాట్లాడాను. వాళ్ళకి ఏం చెప్తానంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాను. ఈ సో కండిషన్, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత బేబీ లైఫ్ ఇలా ఉంటుంది. అంటే అది బాగుండొచ్చు, లేకపోతే మళ్ళీ హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఉండొచ్చు, లేదా డిఫెక్ట్ మిగిలిపోవచ్చు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇదంతా చెప్పిన తర్వాత పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ అయితే ఏమంటారు సార్ ఫైనల్గా, అబార్షన్ చేయించుకోమంటారా వద్దంటారా అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ ఆ అడుగుతారు. పాయింట్ నేను ఆన్సర్ చేయను. ఎందుకో చెప్తాను. ఇది నేను స్టాండర్డ్గా ప్రతి పాడ్కాస్ట్లో చెప్పే ఎగ్జాంపుల్, మళ్ళీ ఇదే చెప్తున్నాను సో దట్ పీపుల్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, షూర్. నా దగ్గరికి ఒక 45 years ఓల్డ్ లేడీ వచ్చారు. తనకి యాక్చువల్గా పిల్లలు లేరు. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యారు. నైస్. సో ఆ బేబీకి స్కాన్ చేస్తే ఆ బేబీకి కిడ్నీలో ఏదో వాపు ఉందని తెలిసింది. నా దగ్గరకు వచ్చారు, నేను కౌన్సిలింగ్ చేశాను. కిడ్నీలో వాపు అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది, తగ్గిపోకపోయినా మంచి ట్రీట్మెంట్ ఉంది అవన్నీ చెప్పాను. మదర్ నన్ను ఒకటే క్వశ్చన్ అడిగారు, సార్ ట్రీట్మెంట్ ఉందా లేదా అంతవరకు చెప్పండి నాకు. నేను ట్రీట్మెంట్ ఉంది, చేస్తే బాగుంటుంది చెప్పాను. చాలా సార్ నాకు ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే నాకు ఈ బేబీ కావాలి, బేబీకి ప్రాబ్లం ఉన్నా నాకు ఇబ్బంది లేదు, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా, ట్రీట్మెంట్ ఉంది కదా, బట్ ఐ వాంట్ దిస్ బేబీ. నేను వెళ్ళిపోయారు. నెక్స్ట్ 23 years ఓల్డ్ మదర్ వచ్చింది, సేమ్ ప్రాబ్లం, సేమ్ కౌన్సిలింగ్ నేనే చేశాను. కౌన్సిలింగ్ అయిపోయింది. మదర్ ఏమన్నారు, ఏదైనా సరే ఈ బేబీకి డిఫెక్ట్ ఉంది, నాకు ఈ బేబీ వద్దు, నేను యంగ్ మదర్ని, నేను కావాలంటే ఇంకొన్ని కంటా, ఈ బేబీ నాకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోయారు. అర్థమైందా? టూ సిచ్యువేషన్, సేమ్ డయాగ్నోసిస్, సేమ్ కౌన్సిలింగ్ బై సేమ్ పర్సన్, బట్ 2 different డెసిషన్స్. సో మీకు ఏమర్థమైంది ఇక్కడ, బేబీని ఉంచుకోవాలా లేదా అనేది ఫ్యామిలీ డెసిషన్. నేను ట్రీట్మెంట్ ఉందా లేదా అంతవరకు చెప్పగలను, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ బేబీకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది వాళ్ళకే తెలుసు, వాళ్ళ డెసిషన్ అది ఇంకా కంప్లీట్ గా. సో వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు పోరాడైనా ఆ బేబీని కంటారు, అవును. వాళ్ళకి వద్దనుకుంటే వాళ్ళు వదిలేస్తారు. సో నా పాత్ర ఏంటి, బేబీకి అసలు సర్వైవలే లేదు అన్నప్పుడు మాత్రమే నేను అబార్షన్ చేయించుకోమని చెప్తాను. బియాండ్ దట్ ఇట్ ఈస్ ఫ్యామిలీస్ డెసిషన్. మరి అబార్షన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే, ఇంతకుముందు 20 weeks లీగల్గా మా టైం ఉండేది, 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు దాన్ని 24 weeksకి పొడిగించారు. ఎందుకంటే మనకు అనామలీ స్కాన్ అని జరుగుతుంది, యూజువల్గా 20 weeks అరౌండ్ చేస్తారు. ఏదైనా మేజర్ డిఫెక్ట్స్ ఉంటే అందులో బయటపడతాయి. సో ఇంతకుముందు ప్రాబ్లం ఏది, ఆ స్కాన్ చేసిన వెంటనే వితిన్ 1 అంటే 10 days మన డెసిషన్ తీసుకుని అబార్షన్ చేంజ్ చేసుకోవాలి, అయితే లీగల్ లిమిట్ క్రాస్ అయిపోయేవాళ్ళం. సో అందుకు దాన్ని 24 weeks చేస్తారు. సో అలా అనామలీ ఏదైనా బయటపడ్డా ఫ్యామిలీకి కొద్ది టైం ఉంటుంది, అంటే వేరే టెస్ట్ ఏమైనా చేయించాలా, చేయించి ఇంకేమైనా కన్ఫర్మేషన్ తీసుకోవాలా, స్కాన్ ఇంకో దగ్గర చేయించాలా, డబల్ కన్ఫర్మేషన్ ఆ టైం ఇచ్చారు. సో ఆ 24 weeks పొడిగించారు. 24 weeks దాటిన తర్వాత కూడా ఏదైనా మేజర్ అనామలీ ఉండి అబార్షన్ చేయించుకోవాలనుకుంటే దిస్ ఎ ప్రాసెస్. మనం ప్రాసెస్ ద్వారా ఒక కమిటీకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఓకే అంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్కాన్స్ చూడండి, అందరూ 20 weeks చేయించుకోవాలి ఏముంది, కొంతమంది స్కాన్స్ అప్పుడు మిస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు లేట్గా వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు మనం గుర్తించి చెప్పాం అనుకోండి, అప్పుడు ఎలా, సో వాళ్ళు ఆ కమిటీకి అప్లై చేసుకుని దే కెన్ ప్రొసీడ్. సో అలా మనకు లీగల్ గా చాలా ఉన్నాయి, సో దాని ప్రకారం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా 28th week ఒక స్కాన్ తీసుకుంటారు, అందులో తెలుస్తుంది. ఇన్ కేస్ అది మిస్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు అది వాళ్ళు చూసుకోలేదు, లేదా డాక్టర్ కూడా దే థింక్ ఇట్స్ ఫైన్, బాగానే ఉంది అనుకున్నారు అనుకోండి, బాగానే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలానే. అలా మిస్ అయ్యారు, ఓకే, బేబీ డెలివరీ అయిన తర్వాత తెలిసింది ఇప్పుడు మనకి బేబీలో సమ్ డిఫెక్ట్ ఉంది, కొంచెం అబ్నార్మల్ ఉంది బేబీ అని చెప్పేసి. ఇప్పుడు అలా ఉంది అనుకోండి, ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ వల్ల ఎలాంటి, అంటే డోంట్ టేక్ మీ ఇన్ రాంగ్ వే, ఆ బేబీ వల్ల యూజ్ ఏం లేనప్పుడు మరి ఎందుకు సార్ ఆ బేబీ అసలు ప్రపంచంలోకి వచ్చి ఎందుకు? సేమ్ మీరు అన్నది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. అదే జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తాను. సో ఎప్పుడైతే మనకు స్కాన్ చేయించలేదు, లేదా స్కాన్ చేసినా మనకు తెలియలేదు అనుకోండి, సో బేబీ పుట్టిన తర్వాత రికగ్నైజ్ చేశారు ఇది ప్రాబ్లం పుట్టాక, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ బేబీ స్ట్రైట్ అవే మాకు వద్దు అని డిసైడ్ అవుతుంటారు, లేదా పేరెంట్స్కి కన్ఫ్యూజన్లో ఉంటారు, అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మోరల్లీ ఆ బేబీని వదులుకోవాలని ఉండదు, అవును, కానీ మాకు తెలుసు ఈ బేబీని వదులుకోకుండా ట్రీట్మెంట్ చేయిస్తే ఫ్యూచర్లో మేమే భరించాలి, మరి మాకు అంత శక్తి లేదు కదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. అప్పుడు కామన్గా ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న వాళ్ళు వస్తారు పిక్చర్లోకి, వాళ్ళు వచ్చేమంటారు వాళ్ళ బేబీ కాదు కదా, ఎందుకండి ఇదంతా వదిలేసేయండి, బేబీ వేస్ట్ అంటారు. ఇంకో సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే పర్లేదండి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నాం, వీళ్ళతో మన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు, అయింది ఏదో ఒకటి అవుతుంది లేండి అని చెప్పి ప్రొసీడ్ అవుతుంటారు. నేను ఫస్ట్ చెప్పిన సెట్ ఆఫ్ పేరెంట్స్ ఏవైతే ఉన్నారో ఐదర్ దే ఆర్ కన్ఫ్యూజ్ ఏం చేయాలో తెలియదు, సో దే గెట్ ఇన్ టు, అంటే పక్కన వాళ్ళు చెప్పే మాటల్లోకి వచ్చేస్తారు, లేదా దే వాంట్ టు డిసైడ్ అగేన్స్ట్ ద బేబీ, నాకు బేబీ వద్దులే అని చెప్పి. సో వీళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే
మెసేజ్ కన్నా క్వశ్చన్ అది. మ్మ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆ పేరెంట్స్కి ఏంటంటే, బేబీ ఒక డిఫెక్ట్తో పుట్టడం అనేది మ్మ్. బేబీ చేసిన తప్ప కాదు కదా? ఖచ్చితంగా కాదు. కాదు కదా. మ్మ్. బేబీ చూస్ చేసుకుంది, నాకు ఇది కావాలని చూస్ చేసుకుందా? లేదు లేదు లేదు, అస్సలు కాదు. సో అలా తప్పు చేయనప్పుడు మ్మ్. ఈ బేబీకి ట్రీట్మెంటే అవసరం లేదు, ఈ బేబీ బ్రతికి హక్కు లేదు అని డిసైడ్ చేయడానికి మనం ఎవరు? ఎగ్జాక్ట్లీ. న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్, ఖచ్చితంగా. కదా. మ్మ్. సో మనకి ఎటువంటి హక్కు లేదు, అంటే పనిష్మెంట్ ఇచ్చే హక్కు మనకు లేదు. మ్మ్. Yeah. ఎందుకంటే బేబీ అని చూస్ చేసుకుని నాకు కావాలని నేను పుట్టలేదు కదా. అలా కావాలని చూస్ పుట్టేసింది. చేసుకున్నా. సో ఇట్ హ్యాపెండ్. సో ఇట్ హ్యాపెండ్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ ద బేబీ. యా. థర్డ్ పాయింట్ ఏంటంటే, మెనీ పీపుల్ జడ్జ్ ద బేబీ బై ద లుక్. ఎగ్జాంపుల్ మీకు చెప్తే అర్థమవుతుంది. గ్రానం మోరీ, క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. గ్రానం మోరీ అంటే ఈ లిప్ కట్ అయి ఉంటుంది, ఏర్పడి ఉండదు, లోపల అంగిట్ అంటాం కదా, అది కూడా సరిగ్గా ఏర్పడి ఉండదు. ఓకే. అది చూడడానికి చాలా, అంటే చూస్తేనే ఒకలాంటి వికృతంగా ఉంటాం. ఓకేనా. కానీ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయిస్తే బ్యూటిఫుల్గా తయారవుతుంది. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ అంత బాగుంది పక్కాగా. ఈ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంది, ఆ ఫేస్ బాగాలేదురా, ఈ బేబీ పెద్ద ఫ్యూచర్ లేదని డిసైడ్ చేయడం, అంటే ఒక జడ్జ్మెంట్ పాస్ చేయడం, అంటే వికృతంగా ఉంది అని చెప్పి. నా దగ్గరికి ఒక మదర్ అలాంటి ఒక బేబీని తీసుకొచ్చారు. ఆ మదర్ చెప్పిన స్టోరీ వింటే మనకు ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందంటే, ఆ బేబీ పుట్టిన వెంటనే వికృతంగా ఉందని వాళ్ళ ఫాదర్, ఈ బేబీ మనకు వద్దు, వదిలేయి, ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పేశారు. ఓకే. ఆ మదర్కి ఇంకో అమ్మాయి ఉంది, షీఈ్ అరౌండ్ 5-6 years. ఆ అమ్మాయి వచ్చి మా ఇంట్లో పశువు పుట్టింది ఏంటి అని చెప్పి మదర్ని, ఆ బేబీని తీసుకొని ఇవ్వట్లేదు దగ్గరికి, పోసేస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మదర్ ఏంటంటే, ఈ బేబీని ఎట్లయినా నేను కాపాడుకోవాలి, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు నేను కౌన్సిల్ చేసి చెప్పాను, అమ్మ 6 months అప్పుడు సర్జరీ చేద్దాం, 9 months అప్పుడు ఇంకో సర్జరీ చేద్దాం, బేబీ ఎక్సలెంట్గా ఉంటుందని చేసాము. బ్యూటిఫుల్ ఉంది బేబీ, ఒక్క ప్రాబ్లం లేదు. సో ఇక్కడ తల్లిదండ్రులు తెలియని విషయం ఏంటంటే, ఈ పుట్టుకతో వచ్చే లోపాలకి చాలా వాటికి మంచి ట్రీట్మెంట్ ఉంది. 99% చెప్పాను కానీ 90% హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ లైఫ్. ఈ ఫ్యాక్ట్ తెలియదు ఎవరికి. సో తెలియకుండా దే టేక్ డెసిషన్స్. సో నేను, మీ బేబీ, మీ డెసిషన్ ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీ లైఫ్కి మీరు వాల్యూ ఇచ్చినట్టు ఆ బేబీ లైఫ్ కూడా మీరు వాల్యూ ఇవ్వాలి. అంటే ఒక బేబీ డిఫెక్ట్తో పుట్టినప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు, లేదా ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ అగెయిన్స్ట్ ద బేబీ, మాకు బేబీ వద్దు అనుకునే తరుణంలో మీరు అట్లీస్ట్ ఒక్క ఎక్స్పర్ట్ నన్న కలవండి, బేబీని తీసుకెళ్ళి ఒక ఎక్స్పర్ట్ కి చూపించండి. ఆ బేబీ చూపించిన తర్వాత ఆ ఎక్స్పర్ట్ చెప్పే ఒపీనియన్ విన్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఆ మదర్ నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను చెప్పాను బాగానే ఉంటుందని చెప్పాను. దెన్ షీ బిలీవ్డ్, అరే బాగుంటుంది, నా డెసిషన్ కరెక్టే, మనం చేపిద్దామని. నా దగ్గరికి రాలేదనుకోండి, పక్కన వాళ్ళ మాట నమ్ముంటే ఆ బేబీని మనం వదులుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ బేబీ రేపు పెరిగి ఐన్స్టైన్ అవుతుందా, ఏమవుతుందో మాకు తెలియదు కదా. యూ డోంట్ నో. అట్లాంటి బేబీని మనం ఎందుకు వదులుకోవాలి? ట్రీట్మెంట్ ఉన్నది దానికి. ఇప్పుడు రీసెంట్ గా తణుకు నుంచి వచ్చారు, బేబీకి పుట్టిన వెంటనే మోషన్ వెళ్ళే దారి ఏర్పడలేదు. ఆ వీడియో కూడా నేను తీసుకున్నాను, ఎందుకంటే ఆమె ఎంత ఎమోషనల్ గా చెప్పిందంటే, వాళ్ళు బేసిక్గా టీ అమ్ముకుంటారు, పక్కన అందరూ ఒకటే చెప్పారు, ఇట్లా అంటే వాళ్ళ లాంగ్వేజ్ చెప్పాలంటే, బుడ్డి లేని పిల్లలు పుడితే వాళ్ళు బ్రతికింది మేము ఎప్పుడు చూడలేదు, మీరు అనవసరంగా అటు ఇటు తిరుగుతున్నారు, ఈ బేబీని వదిలేసుకోండి అని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు. ఆ బేబీకి 3 surgeries అయ్యాయి. బేబీ అసలు నార్మల్ బేబీలా ఉంది, అంటే ఈ బేబీకి ఆపరేషన్ అయ్యింది అని చెప్పకుంటే అసలు తెలియదు ఆపరేషన్ అయినట్టు కూడా. సో వాళ్ళు ఆ మెసేజ్ నాకు పెట్టారనమాట, సార్ మేము అందరికీ చెప్తున్నాము ఇట్లాంటి పిల్లల్ని వదులుకోవద్దు, మీరు ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అని. సో నా ఉద్దేశం ఏంటంటే, అట్లాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒక ఎక్స్పర్ట్ని కలిసి ఒపీనియన్ విన్న తర్వాత యూ టేక్ ఎ డెసిషన్. నౌ డెసిషన్ ఈజ్ యువర్స్. వాళ్ళు తీసుకోవచ్చు డెసిషన్, కానీ ఒకసారి కన్సల్టేషన్ పెట్టుకోవాలి. చేంజ్ యువర్ థాట్స్. ఇంకోటి, నేను ఎప్పుడు ఆ బేబీని మీరు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవాలని చెప్పట్లేదు. గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, కలవండి, ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు నిజంగానే కష్టం అండి అని చెప్తే అది వేరే, మీరు వాళ్ళ ఒపీనియన్ విన్న తర్వాత యూ టేక్ ఎ డెసిషన్. ఆల్మోస్ట్ 90% సేవేజ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కలిసి ట్రీట్ చేయించుకోవాలి ఖచ్చితంగా దాన్ని ఒకసారి. సూపర్ సార్, వెరీ నైస్ సార్. ఇప్పుడు కొంచెం వికృతంగా మాట్లాడతాను నేను, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ డిఫెక్ట్ తోటి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు సొసైటీకి చాలా బర్డెన్ కదా సార్. డోంట్ టేక్ మీ రాంగ్ వే, కానీ అఫ్ కోర్స్ ఇట్ ఈస్, వాళ్ళు బర్డెన్ మనకి ఖచ్చితంగాను.
మనకెందుకు సార్ అసలు ఈ బర్డెన్ అంతా కూడాను? సో ఏం చేద్దామంటారు వాళ్ళని? అది నేను అడుగుతున్నాను, మనం ఏం చేద్దాం అసలు వాళ్ళని అని. మీరు చెప్పండి నాకు ఇది. ఓకే, దీనికి కూడా నేను సైన్స్ అనే కాదు, దీనికి మనం హ్యుమానిటీ, స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ అన్ని కలుపుకొని చెప్పాలి. షూర్. ఈ రోజుకి ఇంకా మానవత్వం అనేది ఎందుకు బ్రతుకుంది చెప్పగలరా? ఎందుకు బ్రతుకుందంటే మనలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. నాలో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. నేను పర్ఫెక్ట్ ఏం కాదు, నాలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, మీలో కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే నాలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి నేను గ్రహిస్తానో ఇతరుల ఇంపర్ఫెక్షన్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక చెవి పనిచేయదు, నాకు చెవుడు ఉంది, ఇంకోటి మూగోడు, వాడు ఏదో చేస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంటుంది, కానీ వాడిని యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇంకో ప్రాబ్లం ఉంది కదా, అంటే మేజర్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. సో మనలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే మేక్ అస్ మోర్ హంబుల్, దే మేక్ అస్ మోర్ హ్యూమేన్, దే మేక్ అస్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ అదర్ పీపుల్. ఓకే, సో మీకు సింపతి, ఎంపతి, కంపాషన్ ఈ క్వాలిటీస్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే మనం ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి. సపోజ్ ఈ డిఫెక్ట్స్ ఉన్న పిల్లలందరినీ మీరు ఎలిమినేట్ చేస్తా వెళ్ళారు, ఏమైంది? ఈవెన్చువల్ గా అందరు మిస్టర్ పర్ఫెక్ట్ లో ఉంటారు. అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంపతి, సింపతి ఏమి ఉండదు, జెలసీ, యాంగర్, హేట్రెడ్ ఇవి ఉంటాయి. ఎందుకంటే అందరూ సమానమే కదా, అందరూ సమానంగా కొట్టుకొని వస్తారు. ఎవరు కూడా జాలి గుణం, దయా గుణం ఇవన్నీ ఏమి ఉంటాయి. సో అది బిగ్గెస్ట్. ఇది యాక్చువల్లీ నేను చెప్పే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇది హిట్లర్ ట్రై చేసిన కాన్సెప్ట్. ఇది హిట్లర్ జర్మనీ రేస్ ఇస్ సుపీరియర్ అందుకనే ఉండాలని చెప్పి ఏం చేశాడు, మీరు అన్నట్టే వాళ్ళ సొసైటీలో, జర్మన్ సొసైటీలో ఉన్న వికలాంగులను చంపేశాడు. కాలు లేదా వీడి మాట పడ్డాను చంపేసి, వీడి అవసరం లేదు, మన రేస్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి, అందరూ హైట్ ఉండాలి, అందరూ వెయిట్ ఉండాలి, అందరు పర్ఫెక్ట్. దీన్ని నెగటివ్ యూజెనిక్స్ అంట. ఇది హిట్లర్ ట్రై చేశాడు, ఇదే నేను కొత్తగా చెప్పాను, హిట్లర్ ట్రై చేశాడు. ఇట్స్ ఫెయిల్యూర్ మోడల్, ఇది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ పాయింట్ అది. సో మనం మనుషులుగా ఉండాలంటే అందరూ ఉండాలి, అందరు మిస్టర్ పర్ఫెక్ట్ అయితే మనం మనుషులుగా ఉండం. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఏదైనా అవయవ లోపం ఉండొచ్చు కానీ బ్రెయిన్ షార్ప్గా ఉండొచ్చు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకి వాళ్ళ బ్రెయిన్ సొల్యూషన్ ఉండొచ్చు. ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ చంపేసినట్టు మనం. ఇప్పుడు చెయ్యి వంకరగా ఉంది, కాలు వంకరగా ఉంది, అంత మాత్రం బ్రెయిన్ షార్ప్గా ఉంటే వాళ్ళు, ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్స్ అని ఉన్నారు సైంటిస్ట్, ఆయనకు ఒక లేట్ స్టేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నడవలేరు, లిటిల్ గా చైర్ లో కూర్చొని మాట్లాడలేరు, కానీ బ్రెయిన్ మాత్రం ఎంత షార్ప్గా ఉందంటే ఆల్మోస్ట్ ఐన్స్టీన్ ఎంత ఫేమస్, స్టీఫెన్ హాకింగ్స్ అంత ఫేమస్ సైంటిస్ట్. సో అట్లాంటి వాళ్ళు మనం వద్దు అనుకుంటే చాలా సమస్యలకి వాళ్ళే సొల్యూషన్ కనుక్కుంటారు, మనకి తెలియదు. సో మంచి టాలెంట్ మనం కోల్పోతున్నాం. ఇదొకటి అంటారు మనకి, ఒకళ్ళలో ఒక లోపం ఉంది అంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ బ్రెయిన్ డబల్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ లేని వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక చిన్న సౌండ్ అయినా కూడా చాలా తొందరగా పసిగట్టేస్తారు. అలా వాళ్ళకి సూపర్ పవర్స్ ఏవో ఉంటాయి అంటారు డెఫినెట్ గా. ఐ అగ్రీ సార్. ఇప్పుడు అట్లా ఇబ్బందులతో పుట్టిన పిల్లలు చాలా మంది మంచి పొజిషన్ లో ఉండి దేశాన్ని కాపాడుతున్నారు, దేశంలో అంటే చాలా మందికి సేవ చేస్తున్నారు. అవును, ఇవన్నీ మనం కాదనుకుంటే వాళ్ళు అందరం వచ్చేవాళ్ళుగా. ఎగ్జాక్ట్లీ. థర్డ్, సైంటిఫిక్ గా ఏంటంటే అట్లాంటి పిల్లలు సొసైటీలో ఉన్నప్పుడు దే ఆల్సో ఫార్మ్ ఏ ఇంపార్టెంట్ టూల్ ఫర్ రీసెర్చ్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు రీసెర్చ్ చేసి దాని సొల్యూషన్ కనుక్కొని ట్రై చేస్తున్నావు. యువర్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఎట్లుంటుంది అంటే, సపోజ్ నేను ఒక పర్టికులర్ ప్రాబ్లం గురించి రీసెర్చ్ స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయ్యాను, నాకేం సొల్యూషన్ రాలేదు, ఈ రీసెర్చ్ పక్కన పెడతాను, ఇది వేస్ట్ పోలేదు, దీన్ని ఇంకో చోట వాడచ్చు. చాలా సార్లు జరుగుతుంది అట్లా. అంటే మనం ఒక దానికోసం స్టార్ట్ చేస్తాము, అది అక్కడ ఉపయోగపడదు, కానీ దాని వల్ల వచ్చిన అండర్స్టాండింగ్ ని దీన్ని తీసుకుపోయి ఇంకో చోట వాడతాం, అట్లీస్ట్ ఇంకొక ప్లేస్ లో ఉపయోగపడుతుంది. సో కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అవి ఎందుకు వచ్చాయి, జెనెటిక్ గా ఏం జరుగుతుంది, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే రిసెర్చ్ మెటీరియల్ కూడా అది. ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ పోయాం అనుకోండి, రేపు నిజంగా మనకు జీన్స్ ఏంటి, వాటి చేంజెస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏం తెలియదు. సో ఎన్ని కారణాల చేత అట్లా క్రూరంగా ఆలోచించకూడదు. అందరికీ ప్లేస్ ఉంది సొసైటీలో. ఐ అగ్రీ, కరెక్టే సార్. సార్ ఇంకొకటి ఏంటి అంటే, చిన్న పిల్లల్లో కూడా అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. 24 hours పెయిన్ అంటారు. మా పిల్లల్లో 24 గంటల కడుపు నొప్పి అనే యాక్చువల్ టెక్నికల్ అపెండిసైటిస్ అంటాము. చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. నేను ఆల్మోస్ట్ అంటే లీస్ట్ స్టేజ్ వచ్చి 6 months బేబీలో కూడా అపెండిసైటిస్ ఆపరేట్ చేశాను. 6 months బేబీ అంత చిన్న పిల్లలు కూడా వస్తున్నారు సార్? చాలా మంది తెలియదు. అవును, అంటే ఇప్పుడు ఒక అడాలసెన్స్ ఏజ్ వరకు అంటే వస్తుంది, ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ 6 months బేబీలో కూడా, అంటే 4 to 5 years ఏజ్ లో చాలా కామన్ గా వస్తుంది. చాలా మంది అపెండిసైటిస్ వస్తారు.
చిన్న పిల్లలు అంటే less than 1 year పిల్లలు కూడా వస్తున్నారు appendicitis. ఓకే. అలాంటి సర్జరీస్ కూడా చేసాం. ఓకే. 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 సర్జరీ చేయాలంటారు వీటికి డెఫినెట్‌గా. అపెండిసైటిస్ కి బెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ. సర్జరీనే. ఓకే. అర్లీగా చేసుకుంటే బెటర్. బెటర్‌గా లేట్ అయ్యే కొద్దీ అది చిట్లిపోయి చీమ ఏర్పడి, అందుకే ఇంతకుముందు 24 గంటలు కడుపు నొప్పి అనేవాళ్ళు. ఎందుకంటే వెయిట్ చేసే కొద్ది కాంప్లికేషన్స్ ఎక్కువ. ఓకే. అర్లీగా అయితే లాప్రోస్కోపీలో చేసేయచ్చు. అచ్చా. ఓకే. సార్ ఇప్పటి వరకు కూడా మనం కొంచెం కాంట్రవర్షియల్గా వెళ్ళాము. ఇప్పుడు కాంట్రవర్సీ అనను కానీ ఒక చిన్న పర్సనల్ డౌట్ నాకు అంతే. మీరు డాక్టర్ కదా, మరి సైన్స్ అవి మీరు ఎక్కువ బిలీవ్ చేస్తారు. మరి దేవుణ్ణి నమ్ముతారా సార్ మీరు? నేను పర్సనల్గా దేవుణ్ణి నమ్ముతాను. యాక్చువల్గా నేను ప్రతి ఆపరేషన్ ముందు కూడా ఒకసారి ఐ ప్రే టు ద గాడ్. ఈ ఆపరేషన్ చేయబోయే బాబు ఎవరైతే ఉన్నారో అందరు బాగుండాలి, బాగా రికవర్ అవ్వాలని. నేను సైన్స్ అయిండొచ్చు, కానీ సైన్స్ ఇస్ నాట్ 100%. సైన్స్ ఇస్ ఎవాల్వింగ్. మాకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. సో సైన్స్ ద్వారా దేవుణ్ణి డిఫైన్ చేయడం అవ్వదు. అంటే సైన్స్ ఇస్ వెరీ స్మాల్. దేర్ ఇస్ సూపర్ పవర్ బియాండ్ సైన్స్. మరి దేవుణ్ణి చూసారా అంటే నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఐ నో హిస్ ప్రెజెన్స్, హీఈస్ దేర్. మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఒక బెలూన్ ఉంది, ఇంత బెలూన్ చూసారు మీరు. బెలూన్ ఈ సైజ్ లో ఎందుకు ఉంది అంటే ఏం చెప్తారు? గాలి మనం ఊదడం వల్ల గాలి ఉంది లోపల అని చెప్తారు. గాలి కనబడుతుందా మీకు? బట్ యు నో, కానీ తెలుసు లోపల గాలి లేదని తెలుసు, కానీ కనబడుతుందా? కనబడుతుంది. దేవుడు కూడా అంతే, హీఈస్ దేర్ ఆల్ అరౌండ్. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ సమ్ టైమ్ హియర్ ఇట్ ఆల్సో. యాక్చువల్లీ నేను సిఎంసి వెల్లూరులో జాయిన్ అయినప్పుడు ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ దట్ సమ్వన్ లిటరల్లీ స్పోక్ టు మీ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు జాయిన్ హియర్ అన్నట్టు. ఐ హ్యాడ్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. జంగారెడ్డిగూడెం ఏరియా నుంచి ఒక ట్రైబల్ బాబు, తనకు పెద్ద పేగులో ఒక సమస్య. హీఈస్ నాట్ ఏబుల్ టు పాస్ మోషన్. ఫస్ట్ టైం నా దగ్గరికి ఎలా వచ్చాడో తెలియదు, బట్ ఫైనల్లీ సమ్మన్ సెంట్, ఎవరు పంపించారు, నా దగ్గరకు వచ్చాడు. చూసి నేను ఎప్పుడు కూడా పేషెంట్ వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలే కాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను తీసుకుంటాను. అంటే మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ డిజైన్ చేసేటప్పుడు ఇలా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఈ ఆపరేషన్ చేస్తే ఈ అబ్బాయి వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎవరు చూసుకుంటారు, ఆ కేర్ ఎవరు ఇస్తారు, అవి కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ నేను ఎంక్వైరీ చేస్తాను. సో నేను మదర్ని అడిగాను, మీరు ఏం చేస్తారంటే మేము ఒక పొలంలో పని చేస్తాము, తరతరాలుగా మేము ఆ పొలంలోనే పని చేస్తూ వస్తున్నాం. సో మాకు ఫుడ్ పెట్టి ఇంత మనీ ఇస్తారు, రేపు మా పిల్లలు కూడా అక్కడే పని చేస్తారని చెప్తున్నారు. చెప్పాను ఈ ప్రాబ్లం ఇలా ఉందమ్మా, దీనికి ఫస్ట్ అయితే పేగు బయట పెట్టాలంటే కొలాస్టమీ అనేది చేయాలి. టెంపరీగా మోషన్ ఇక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఒక సంవత్సరం వయసు దాటిన తర్వాత ఇది రిపేర్ చేసి నేను కిందికి వచ్చేటట్టు సెట్ చేస్తాను, అప్పుడు దాకా అయితే టెంపరీ అరేంజ్మెంట్ ఇదని చెప్పాను. సరే ఫైనాన్షియల్గా ఏంటంటే డబ్బులు పెద్ద ఏం లేవు సార్, తక్కువ చేయగలిగితే చేయండి అన్నారు. సరే మిగతా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయా అవి అడిగాను, అదే ఏం లేవు, వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం, జస్ట్ ఆ పొలంలో పనిచేయడం తప్ప వాళ్ళకి ఏమీ ఐడియా లేదు. సరే మా మేనేజ్మెంట్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి, మా వాళ్ళు కూడా చాలా కైండ్ ఎనఫ్ టు కన్సిడర్, దే వెరీ నైస్ పీపుల్, దే సెడ్ ఓకే ఫర్ ద సేక్ ఆఫ్ చైల్డ్ యూ డూ ఇట్. ఎందుకంటే మా ఫిలాసఫీ బ్లాసమ్స్ లో ఎప్పుడైనా ఏముండేది, ఏదైనా ఒక కండిషన్ వచ్చినప్పుడు ఆ కండిషన్ కి మనం ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తాం. ఆ కండిషన్ ట్రీట్మెంట్ చేస్తే వాడికి లైఫ్ 100% బాగుంటుంది అంటే మనీ గురించి తక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే ఒక 10,000 కోసం ఆపరేషన్ ఆపలేము. ఆ 10,000 కోసం ఆపరేషన్ ఆపితే his life is not equal to 10,000. Yes, exactly. His life is much beyond 10,000. Yes. ఆ 10,000 వల్ల నాకు వచ్చే డిఫరెన్స్ మేబీ వెరీ మైన్యూట్, కానీ ఆ లైఫ్ వల్ల ఆ ఫ్యామిలీకి వచ్చే డిఫరెన్స్ చాలా ఎక్కువ. Yes. సో our management is like that, they're very cooperative. So they said okay మీరు చేయండి, ఎంత తక్కువ చేద్దామని. సో ఫస్ట్ ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ పంపించేసారు. అన్ఫార్చునేట్లీ వాడికి మళ్ళీ 2 months తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చి మళ్ళీ వచ్చాడు. ఈసారి కూడా ఆపరేషన్ చేయాలి. అడిగాను మరి మనీ పరిస్థితి ఏంటమ్మా అని అడిగాను. అప్పుడు మదర్ చెప్పిందంటే, సార్ లాస్ట్ టైం నేను 10 రూపీస్ వడ్డీకి డబ్బులు తీసుకున్నాను, నాకు ఆ డబ్బులు లేవు, మరి ఏం చేద్దామని. పర్లేదు సార్ ట్రీట్మెంట్ చేయండి, ఏదో ఒక విధంగా డబ్బులు నేను తీసుకొస్తాను అంటే, నేను వేరే ఆప్షన్స్ ఆలోచిస్తున్నాను, ఇంకెక్కడన్నా చేయొచ్చా, ఫ్రీగా అవుతుందా, అట్లా మా ఫ్రెండ్స్తో మాట్లాడి ఏదో ట్రై చేసి తన దగ్గర వచ్చాను, ఒక ఆప్షన్ తీసుకుని ఇలా చేద్దామమ్మా అట్లా చేద్దామంటే తను లేదు సార్ ఏదైనా కూడా మీరే చేయాలి, ఇదే హాస్పిటల్లో చేయాలి అన్నారు. సరే మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళా, చెప్పా సేమ్ చైల్డ్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చేద్దామంటే సో వీ డిడ్, తక్కువ కాస్ట్కి చేసి పంపించేసి. ఇదంతా ఫస్ట్ 4 months ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఆఫ్టర్ 1 year ఇంకా ఫైనల్ సర్జరీ చేయాలి. అప్పుడు వచ్చాడు తను. ఈ సర్జరీ 4 to 6 hours టైం పడుతుంది అండ్ బాబు ఆల్మోస్ట్ 10 days హాస్పిటల్లో ఉండాలి. పెద్ద సర్జరీ, చిన్న సర్జరీకే డబ్బులు లేవన్నారు. సో నేను చూసి అంటే సీన్ నాకు అర్థమవుతుంది, డబ్బులు ఉండవు నాకు తెలుసు, అది మదర్కి తెలుసు డబ్బులు లేవని. సో నేను ఒక ఆ మైండ్ సెట్ చూస్తూ అడిగామా డబ్బుల పరిస్థితి ఏంటి అన్న. మదర్ నాకు తెలియదు సార్, ఏదైనా మీరే చేయాలి, ఇక్కడే చేయాలి.
సరే అని చెప్పి అప్పటికి ఏమైందంటే వి షైన్ ఫౌండేషన్ అని వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా హెల్ప్ తీసుకొని చేద్దాం డిసైడ్. కానీ సరిపోదు, ఆ అమౌంట్ వాళ్ళకి సరిపోదు ఓకే. అని సర్దుకొని వెళ్ళిపోయింది. వెళ్తా కూడా మీరు రెడీ అని చెప్పండి సార్ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నేను అన్నీ బాగానే ఉన్నాయి, డబ్బుల గురించి ఏం చెప్పలేదు, వెళ్ళిపోయావు అని నేను ఆలోచిస్తున్నాను. ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, సరే ఈ ఫండ్ నుంచి ఇంత డబ్బు తీసుకుందాము, మిగతా డబ్బు ఏం చేద్దాము ఆలోచించి అట్లా ఆలోచిస్తున్నాం. ఆపరేషన్ చేస్తున్నా కానీ అదే ఆలోచిస్తున్నా. ఆమెమో చెప్పేసి వెళ్ళిపోయింది, అంటే ఆ బాధ్యత నా మీద పెట్టేసి వెళ్ళిపోయింది. సరే అలా ఆలోచించుకుంటా మైండ్లో అదే రన్ అవుతుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అట్లా కూర్చున్నా, ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆస్ట్రేలియా నుంచి మా స్కూల్ మేట్ ఒక అమ్మాయి. తను ఫోన్ చేయక ఆల్మోస్ట్ 6 to 8 months అయింది. ఆ గ్యాప్ తర్వాత షీ కాల్డ్ మీ. ఆ రోజు పొద్దున చూసాను కదా, సాయంత్రం కాల్ చేసింది. ఫోన్ చేసి ఫస్ట్ మాట, నేను ఎప్పటి నుంచో ఒక డిజర్వింగ్ పేషెంట్కి ₹1,00,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరు ఉంటే చెప్పు అని. అసలు నా ఫేస్లో అసలు అంటే గాడ్, ఇస్ ఇట్ కోఇన్సిడెన్స్ ఆర్ ఇస్ ఇట్ గాడ్? ఇట్స్ రియల్లీ గాడ్. కెన్ యూ బిలీవ్ దట్ సమ్వన్ కాలింగ్ యూ ఆన్ ద సేమ్ డే అండ్ టెలింగ్ మీ నేను ఎప్పటి నుంచో ₹1,00,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరు ఉంటే చెప్పు అని. నాకైతే ఇంకా దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. ఖచ్చితంగా సార్. సరే నేను సో హ్యాపీ. I can see it in your face right now. నేను పొద్దున్న అనుకున్నా ఎవరిని ఇస్తే బాగుండేది అని. అయిపోయిందా, ఐ వెంట్ టు స్లీప్ వెరీ హ్యాపీ. అట్లా పడుకున్నా. పొద్దున 6 గంటలకు ఇంకో కాల్ వచ్చింది. నేను సిఎంసిలో పనిచేసేటప్పుడు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో పనిచేసేటప్పుడు అక్కడ వార్డ్లో ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. తను యాక్చువల్గా కువైట్కి వెళ్ళిపోయారు. సో షీ కాల్డ్ మీ ఫ్రమ్ కువైట్. షీ టోల్డ్ మీ, సార్ నాకు బోనస్ వచ్చింది, నేను కొద్దిగా డబ్బు డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, మీకు పంపిస్తాను అని. నేను సిస్టర్ డెఫినెట్గా ఐ విల్ బి వెరీ హ్యాపీ, మీరు నాకెందుకు పంపిస్తున్నారు అన్న. షీ టోల్డ్ మీ, మీరు వర్క్ చేసేటప్పుడు చాలా సిన్సియర్గా చేసేవాళ్ళు, సో మీకు పంపిస్తే మీరు అంటే కరెక్ట్ యూజ్ చేస్తారు అని నమ్మకం నాకు ఉంది, కానీ ఏమనుకోవద్దు, నేను చాలా స్మాల్ అమౌంటే పంపిస్తున్నా అన్నారు. నా సిస్టర్ మీరు పంపిద్దాం, డొనేట్ చేద్దాం అనుకున్నారు కదా, ఆలోచన ఇట్ సెల్ఫ్ పెద్దది, చాలా పెద్దది. సో మీరు కొద్దిగా పంపిస్తున్నారా, ఎక్కువ అది కాదని చెప్పి సో ఆ బేబీని అడ్మిట్ చేసాము. ఫండ్ వాళ్ళు కొద్ది డబ్బు ఇస్తే, మా ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి ₹1,00,000 ఆపరేషన్ చేసి మా సిస్టర్ పంపించారు ₹10,000. అది క్యాష్ డ్రా చేసి నేను పేషెంట్ చేతికి ఇచ్చాను. అమ్మ ఈ పిల్లాన్ని చూసుకోను అని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు సార్, ఖచ్చితంగా. ఇంత విన్నాక అది నా క్వశ్చన్ బ్లోన్ అవుట్ అయిపోయింది. సో మీరు యూ కెన్ ఇమాజిన్ లిటరల్లీ అంటే ఒక ఆనందము, ఒక కళ్ళలో నీళ్ళు, అంటే వాట్ ఈస్ దిస్, ఇస్ గాడ్ లిజనింగ్ టు మీ అనేది. సో అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో ఐ కెన్ అప్రిషియేట్ గాడ్ ఇన్, అంటే ఐ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఐ వి నాట్ సీ హిమ్ బట్ ఐ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. ఈవెన్ సర్జరీ చేసేటప్పుడు కూడా హ్యూమన్ బాడీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అంటే యూ కెన్ స్టార్ట్ అప్రిషియేటింగ్ గాడ్. అంటే ఎంత బ్యూటిఫుల్ గా హ్యూమన్ బాడీని తయారు చేశారా అని. అంటే ఇంకా అలా కాకుండా ఇంకా ఎలా కూడా తయారు చేయడం కష్టమే, అవ్వదు. అంత బ్యూటిఫుల్ డిజైన్, అంటే ఒక్కొక్కటి ఎంత పద్ధతిగా ఉంది ఏంటి అనేది. సో సర్జన్ గా యూ అప్రిషియేట్ దట్. సో దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో సైన్స్ ఇస్ వెరీ స్మాల్, డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ సైన్స్. డెఫినెట్గా సార్. సో మీరు చెప్పిన స్టోరీ కూడా రియలీ చాలా చాలా బాగుంది. అండ్ ఐ కెన్ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫేస్. చాలా really touching. And so I believe in God. I pray God that all my children whom I operate, they should do well, they should go home happily. So I believe in God. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, లైక్ వి షైన్ ఫౌండేషన్ అండ్ నెక్స్ట్ మీ హాస్పిటల్ అని చెప్పేసి, ఒక్కసారి హాస్పిటల్ గురించి అండ్ ఆ ఫౌండేషన్ గురించి కూడా ఒక్కసారి ఆడియన్స్. యాక్చువల్ వి షైన్ ఫౌండేషన్ అనేది శిల్పా గారు అని చెప్పి ఉన్నారు, యుఎస్ లో ఉంటారు యాక్చువల్గా తను, అంటే ఇండియనే, అక్కడ సెటిల్ అయ్యారు. యాక్చువల్ ఆ మేడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చాలా చారిటీ వర్క్ సపోర్ట్ చేస్తారు. అయితే మా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ గారికి యాక్చువల్గా తను బాగా తెలుసు. సో అలా పరిచయం అయ్యారు. పరిచయం అంటే నేను ఎప్పుడు పర్సనల్ కలవలేదు. సో దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఐ యూస్ టు ప్రే గాడ్ సెండ్ మీ సమ్ హెల్ప్ టు హెల్ప్ చిల్డ్రన్. ఎందుకంటే డబ్బులు లేవు కానీ చేయించుకోవాలంటే ఇంటెన్షన్ ఉంది కానీ డబ్బులు లేవు. సో ఇట్లాంటి ఏం చేయాలి, నాకు కొద్దిగా హెల్ప్ ఏదన్నా ఇస్తే బాగుండని దేవుడిని కోరుకునేవాడిని. సమ్హౌ వి షైన్ ఫౌండేషన్ వచ్చింది హెల్ప్.
బీ షైన్ ఫౌండేషన్ వచ్చి ఈ పిల్లలకి సర్జరీస్ కి హెల్ప్ చేసిన తర్వాత ఐ టుక్ ద నంబర్, ఐ కాల్డ్ శిల్పా మ్యామ్, ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్ థింగ్, మేడం యు ఆర్ ది ఆన్సర్ టు మై ప్రేయర్స్. మీరు ఎవరో నాకు తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఆపరేషన్ చేసే పిల్లలకి మీరు సాయం చేస్తున్నారు. అసలు ఈ కనెక్షన్ ఎలా ఏర్పడిందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది పీడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, ప్రపంచంలో ఎంతమంది డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కనెక్షన్ ఏదైతే ఏర్పడిందో దిస్ ఇస్ డివైన్. అండ్ ఐ రియల్లీ థింక్ యువర్ ఆన్సర్ టు మై ప్రేయర్స్. మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికి కలవలేదు, ఇప్పటికి కలవలేదు, ఓన్లీ త్రూ కాల్స్. అంతే. ఓకే. సో నేను అనుకుంటే మా జెన్యూన్ గా హెల్ప్ చేయాలనుకుంటే గాడ్ విల్ సెండ్ సమ్ హెల్ప్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ బ్లాసమ్స్ హాస్పిటల్ అనేది యాక్చువల్గా ఇట్ వాజ్ అ డ్రీమ్ ఆఫ్ డాక్టర్ సందీప్, మా మేనేజింగ్ డైరెక్టర్. ఈజ్ అ నియోనటాలజిస్ట్, అంటే చిన్న బేబీస్ చూస్తారు. ఇనీషియల్ గా ఆయన డ్రీమ్ అది, ఆయన స్టార్ట్ చేశారు. సో నాకు అంతకుముందు కూడా పరిచయమే, కాకపోతే నేను వేరే హాస్పిటల్లో పనిచేసేవాడిని, కొద్దిగా బయట ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. ఎప్పుడైతే తను స్టార్ట్ చేశారో ఈ ఇన్వైటెడ్ మీ సేయింగ్ దట్ వై డోంట్ యు జాయిన్ us. సో he really gave me that wings to fly. So he said we'll take care of you, you do your work, we'll support you in every way. And even today I receive a lot of support from my hospital. So I'm really very thankful to them. అది ఆ టీం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీ అనేది నేను ఆపరేషన్ చేస్తే అయిపోదు, బేబీని రెడీ చేసుకోవాలి, నేను ఆపరేషన్ చేస్తే బేబీని చూసుకోవాలి డిశ్చార్జ్ అయ్యే. సో ఇంటెన్సివ్ కేర్ కూడా అంతే గట్టిగా ఉండాలి. సో అది గట్టిగా ఉన్నప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. సో మా సింగిల్ మ్యాన్ క్రెడిట్ ఏం లేదు ఇక్కడ, ఎవ్రీవన్ హ్యాస్ టు డూ దేర్ జాబ్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. ఆ టీం ఉన్నప్పుడే మనం వీ కెన్ సీ ద రిజల్ట్స్. సో ఏదో నేనే చేశాను అనుకోవడం కాదు ఇక్కడ, వాళ్ళ సపోర్ట్ లేదా నేనేం చేయలేను. ఈవెన్ నర్సింగ్ ఆల్సో, బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ ఆల్సో షుడ్ బి వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పూర్తి ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళంతా ఒక టీమ్ లాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా వీ కెన్ గివ్ గుడ్. సో బ్లాసమ్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు వీ స్టార్టెడ్ ఇనిషియల్లీ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ. నౌ వి స్ప్రెడ్ టు ఏలూరు అండ్ రాజమండ్రి. Then we have small branches in Jaggapet also. Very nice. Everything is mother and child. సో ఇలాగా లైక్ ప్రతి హాస్పిటల్లోనూ మీరు చెప్పిన ప్రతి బ్రాంచ్ లోనూ దే హ్యావ్ వన్ పీడియాట్రిక్ సర్జన్. సో రైట్ నో గుంటూరు అండ్ విజయవాడ నేను కవర్ చేస్తున్నాను. రాజమండ్రి ఐ కమ్ ఫర్ సమ్ మేజర్ కేసెస్. ఇక్కడ ఇంకో పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు. సో అట్లా వి షేర్ వర్క్ బేస్డ్ ఆన్ నీడ్. అవసరం అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకేదైనా మేజర్ కేసు ఉంది అనుకోండి నేను వస్తాను, అలా చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఐసీయూ టీమ్స్ ఎక్కడెక్కడ సపరేట్ ఉన్నాయి, సపరేట్ టీమ్స్ ఉన్నాయి. సార్ ఇంకొకటి, మనం ఇది యూజువల్గా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాము, చిన్న పిల్లలకి చెవులోనూ ముక్కులోనూ నూనె పోస్తూ ఉంటారు. అది ట్రూత్ అంటారా మిత్ అంటారా? అది దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ రాంగ్ థింగ్ టు డూ. తలకు నూనె పెట్టిన వరకు ఓకే, కానీ ముక్కులో చెవులో నూనె అయ్యి లేదండి. ఇది కాకుండా మనం కొంచెం చూస్తే అనాసాలు అని చెప్పి చేస్తుంటారు, నాటు వైద్యం అనమాట. ఈ పిల్లలకి జాండీస్ ఎక్కువ రోజులు ఉన్నా, పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నా, సో అది ఒకటి ఏదో తినిపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కడుపులో పేగులు కుళ్ళిపోవడం ఇలా జరుగుతుంటుంది. మన తమిళనాడు వైపు చూస్తే వసంబు అని ఉంటుంది, సో అది కూడా అట్లాంటిదే, అలాంటి నాటు వైద్యం. సో అది కూడా ఇస్తూ ఉంటారు, వాటి వల్ల సేమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకే లోకల్ కస్టమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మంచివి, కొన్ని మంచివి అవి రెస్పెక్ట్ చేయాలి. కొన్ని ఇలా తెలియకుండా అర్థం లేకుండా ఉంటాయి, వాటిని మనం డిస్కరేజ్ చేయాలి. సో సార్ ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్ గా కొంచెం సేపు పక్కన పెడదాము. ఒక పేరెంట్ గా మీరు పిల్లలకి ఇచ్చే ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటి? అదే నా లైఫ్ లో జరిగింది అయితే నేను చెప్పగలను. చెప్పండి సార్. ఎడ్యుకేషన్, ఫుడ్, షెల్టర్, ఇవి బేసిక్ నీడ్స్. అంటే పేరెంట్స్ పిల్లలకి ప్రొవైడ్ చేయాల్సిన బేసిక్. సో దీన్ని గిఫ్ట్ అనలేము, ఇది రెస్పాన్సిబిలిటీ. సో నా దృష్టిలో గిఫ్ట్ అంటే ఏంటంటే పేరెంట్స్ యొక్క హెల్త్. నేను ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను సూపర్ స్పెషాలిటీ అయిపోయే వరకు కూడా మా ఇద్దరు పేరెంట్స్ కి ఒకరికి కూడా మేజర్ హెల్త్ ప్రాబ్లం ఏది రాలేదు, అందుకే నేను చదవగలిగాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటూ పేరెంట్స్ కి ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం వస్తే నేను చదువు మానేసి పనులు పడేవాడిని. నేను అంతవరకు చదవగలిగాను అంటే ఓన్లీ రీజన్ ఇస్ మై పేరెంట్స్ వర్ హెల్తీ. యూజువల్ గా పేరెంట్స్ ఏమంటారు, పిల్లలకి ఇచ్చేది బెస్ట్ ఎడ్యుకేషన్ అంటారు, బట్ ఇట్స్ నాట్, అంటే రెస్పాన్సిబిలిటీ. సో నేను మా పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ నా హెల్త్. నేను ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటే వాళ్ళకి తోడుగా ఉండగలను, వాళ్ళ మీద ఆ ప్రెషర్ పడనివ్వను. సో వాళ్ళు ఫ్రీగా చదువుకుంటారు, వాళ్ళు ఫ్రీగా పని చేసుకుంటారు, వాళ్ళ మీద ఆ ప్రెషర్ పడకుండా ఆపుతాను. నేను నా హెల్త్ స్పాయిల్ చేసుకున్నాను అనుకోండి, నేను వాళ్ళ మీద బర్డన్ గా మారుతాను. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వదిలిపెట్టుకుని నన్ను సపోర్ట్ చేయాలి, మిమ్మల్ని చూడాలి. సో అందుకే ఐ బిలీవ్, అదే చెప్తాను, ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ నా లైఫ్ లో పర్సనల్ గా నేను అనుకునేది మా పేరెంట్స్ యొక్క ఆరోగ్యం బాగుండడం అనేది నాకు అసలు బిగ్గెస్ట్ గిఫ్ట్. సో అందరి పేరెంట్స్ కి నేను ఇచ్చే అడ్వైస్ కూడా అదే, బీ హెల్దీ,
సపోర్ట్ యువర్ కిడ్స్. షూర్, విల్ ఫాలో సార్. సార్ ఇంకొకటి జస్ట్ ఒక క్లోజింగ్ క్వశ్చన్ అనుకోండి, ఒక డాక్టర్గా మీ గోల్ ఏంటి, అసలు మీ మెషిన్ ఏంటి, ఎయిమ్ ఏంటి సార్ అసలు? సో నా గోల్ ఒకటే అండి, హ్యాపీ చైల్డ్. వావ్. నేను డాక్టర్ కాబట్టి నా పరిధిలో ఉన్నది ఏది చేయగలను అంటే డిసీజ్ ప్రివెన్షన్ కావచ్చు, అంటే డిసీజ్ రాకుండా చేయగలిగే అంటే అవేర్నెస్ పెంచి అలా అవేర్నెస్, వచ్చిన డిసీజ్ ని ట్రీట్ చేసి, ట్రీట్ అయిపోయిన చిల్లల్ని ఫాలో అప్ చేసి కమ్యూనిటీలో ఒకలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి అల్టిమేట్ గా ఒక హ్యాపీ చైల్డ్ అనేది నా గోల్. సో ఆల్వేస్ దట్ స్మైల్ ఆన్ ద చైల్డ్, నవ్వుతున్న పిల్లాడు, వావ్, అది దట్ ఈస్ మై గోల్. వావ్, వెరీ బ్యూటిఫుల్ సార్, సో నైస్. సో మా కోసం ఇవాళ మా స్టూడియోకి వచ్చి మీరు చాలా మిత్స్ అనుకున్నాను, అసలు దేవుడు మీరు నమ్ముతారా డాక్టర్స్ని అని నేను అనుకోలేదు. మీరు చెప్పిన ఒక మూమెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మూమెంట్ ఆఫ్ ద డే అనమాట. ఇంకా అసలు అది మీ విషయంలోనూ అది చాలా పర్సనల్, మీకు అది అఫ్ కోర్స్, నాకు కూడా ఇక నాకు గుర్తుండిపోతుంది సార్ ఇంకా కంప్లీట్గాను. అలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే అసలు ఇంత చిన్న బేబీలో కూడా అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే అలాంటి వాటికి క్యూరబుల్ అయ్యేవే ఉన్నాయా మనకి డిసీజెస్, 99% క్యూరబుల్వే ఉన్నాయి అని అనుకోలేదు సార్ అస్సలు. నేను ఈ రోజు నాకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And thank you for the inviting me, and you are doing a wonderful job actually. ఎందుకంటే you are also part of my mission now because you are spreading the word. Yes. మీరు అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి నా మిషన్ లో మీరు కూడా ఇప్పుడు ఒక భాగం. Oh, thank you sir. Thank you so Thank much. you. Yeah.